20,000 రూపాయలకే తులం బంగారం ఇవ్వాలి అంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నాలు చేస్తూ ఉంటే అసలు సిసలైనటువంటి 24 క్యారెట్స్ తులం బంగారం కేవలం 10,000 రూపాయలకి రాబోతోంది అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు 10,000 రూపాయలకే అసలు సిసలైనటువంటి తులం బంగారం ఎలా రాబోతుంది, అది అసలు సాధ్యమా కాదా అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. 20,000 రూపాయలకే తులం బంగారం ఇవ్వాలి అని మోదీ ప్రయత్నం చేస్తూ ఉంటే అసలు సిసలైనటువంటి 24 క్యారెట్స్ గోల్డ్ తులం కేవలం 10,000 రూపాయలకి మాత్రమే రాబోతుంది అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. అది ఎలా సాధ్యం? సో ఇది ఇంటేనే ఎగిరి గంతేయాలనిపిస్తుంది కదా. బంగారం ప్రేమికులకి ఇది నిజమా లేదంటే ఊరికేనా అని చెప్పి అనుకోవచ్చు. కానీ ఇది రాబోయే రోజుల్లో నిజం కాబోతుంది అనేది చైనా నుంచి వస్తున్నటువంటి న్యూస్. ఓకే, ఎలా అని అంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా బంగారం సంబంధించిన దిగుమతులు భారతదేశానికి వస్తున్నాయి. దాంట్లో ప్రపంచవ్యాప్తంగా బంగారం దిగుమతి చేసినటువంటి దేశాల్లో చైనా అత్యధికంగా ఉంది. 10% ఉంది. అది కూడా ఏషియా కంట్రీస్లో ఉంది కదా, మన సరిహద్దుల్లోనే ఉంది కదా చైనా. సో మిగతా దేశాలన్నింటిలో నుంచి డంప్ చేసుకుంటుంది భారతదేశం, చైనా నుంచి వస్తుంది. మొత్తంలో 10% ఎక్కువ వాటానే ఉంది చైనాది. అయితే ఇప్పుడు బంగారపు గనుల కోసం భారతదేశం కూడా అన్వేషిస్తుంది. అవును, అన్ని దేశాలు బంగారం గనుల కోసం అన్వేషిస్తూ ఉన్నాయి. అన్ని దేశాలు ప్రపంచంలో ఉండేటువంటివి అన్నీ కూడా అన్వేషిస్తున్నాయి. మనకి యాక్చువల్గా బంగారం క్వాంటిటీ ఎలా ఉంటుందంటే, ఒక టన్ను మట్టిలో దాన్ని మొత్తం కరిగించి అన్నీ జల్లెడ బట్టి శుద్ధి చేస్తే కనుక 8 గ్రాములు కనుక వస్తే అది వర్కౌట్ అవుతుంది. 8 గ్రామ్స్ వస్తే చాలు. ఒక టన్ను మట్టిలో 8 గ్రామ్స్ వస్తే మన గను ఉన్నట్టే, పడినట్టే గనులు. ఓకే, అదే ఒక టన్ను మట్టికి 138 గ్రాములు బంగారం వస్తే, అలాంటి గనులు ఉంటే 10,000కి ఇవ్వలేమా? ఇంకా పంట పడినట్టే కదా బంగారం పంట. ఆ పంట ఎక్కడ పడిందంటే ఇప్పుడు చైనాలో పడింది. చైనాలో అన్ని దేశాలు అన్వేషిస్తున్నట్టు గనుల కోసం, బంగారం గనుల కోసం అన్వేషిస్తూ ఉంటే చైనాలో ఇట్లాంటి గనులు బయటపడ్డాయి. ఇప్పుడు ఆ కంట్రీలో నీకు టన్ను మట్టికి సంబంధించి శుద్ధి చేసిన తర్వాత నీకు 138 గ్రాములు వస్తే ఎంత తగ్గాలి? ఇప్పుడు మామూలుగా ఒక టన్ను మట్టికి 8 గ్రాములు వస్తుంది, 138 గ్రాములు వస్తుందంటే ఎన్ని రెట్లు అది పెరిగినట్టు? అంటే ఉత్పత్తి దాదాపుగా 130 రెట్లు పెరిగింది. అంటే దానికి అనుగుణంగా ఇప్పుడు ఉన్నటువంటి రేటు 80,000 తులం బంగారం. 83,000 అనుకో, 80,000 యావరేజ్న 85,000 అనుకో, 130 రెట్లు తగ్గింది అనుకో. అంటే 100% తగ్గింది ఆల్మోస్ట్. అంటే 10,000 కంటే ఇంకా తక్కువకే వచ్చే అవకాశం. అంటే ట్యాక్స్లో చేసుకుంటే 10,000 వస్తుంది. ఇప్పుడు ఎలాగో ట్యాక్స్లు వేస్తారుగా, ఇంపోర్ట్ డ్యూటీస్ అవన్నీ వేస్తారుగా. ఇప్పుడు నీకు ఆ రేషియోలో కనుక ఇప్పుడు అక్కడ గనుల్లో ఉత్పత్తి అయ్యేటువంటి బంగారం రేషియో పెరిగింది కదా, ఉత్పత్తి రేషియో పెరిగింది. ఉత్పత్తి రేషియో పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ధర తగ్గిద్ది. ఇప్పుడు మార్కెట్ ఎలా ఉంటుంది? ఎప్పుడైనా డిమాండ్ అండ్ సప్లై కదా. ఇప్పుడు ఉత్పత్తి ఎక్కువ అయింది అనుకోండి, నీకు ఆటోమేటిక్గా తక్కువ వస్తుంది కదా. ఇప్పుడు అలాగే ఇప్పుడు సపోజ్ ఒక ఎకరంలో కూరగాయలు వేసారు అనుకోండి, విపరీతంగా పండి అనుకో, నీకు 10 క్వింటాలు బదులు 20 క్వింటాలు పడినాయి అనుకో, రేట్ ఆటోమేటిక్గా తగ్గిపోద్దిగా. 30 రూపాయలు ఉన్నదాన్ని నువ్వు 10 రూపాయలకు అమ్ముకోవాల్సి వస్తుంది కదా. సేమ్ అదే ఇప్పుడు కూడా. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేని విధంగా ఇప్పుడు చైనాలో గనులు బయటపడ్డాయి. చైనాలో గనులు బయట పట్టడంతో పాటు అక్కడ నీకు వచ్చేటువంటి బంగారం ఉత్పత్తి నీకు 100 టైమ్స్ పెరిగిపోయింది. అప్పుడు ఆటోమేటిక్గా నీకు 100 టైమ్స్ తక్కువ రావాలి కదా. ఇప్పుడు 83,000 రూపాయలు ఉంటే నీకు మొత్తం కలుపుకొని ఇప్పుడు దానికన్నా తక్కువ రావాలి. 10,000 రూపాయలకి ఇచ్చినా కానీ నీకు ఇంకా మిగులుతుంది. ఏది ఇంపోర్ట్ డ్యూటీస్ అన్నీ వేసుకున్నా కానీ 10,000 రూపాయలకి వస్తుంది. అయితే ఇప్పుడు ఇది ఎప్పుడు సాకారం అవుతుంది అని అంటే, ఇప్పుడు గనులు బయటపడ్డాయి, గనులు కనుక్కున్నారు చైనాలో. దానికి టైం పడుతుంది. రాబోయేటువంటి సంవత్సరాల్లో నీకు సంవత్సరాలు పట్టచ్చు. ఎందుకంటే దాన్ని గనులు తవ్వాలి, దాన్ని శుద్ధి చేయాలి, అన్నీ రావాలి. అప్పుడు ఆటోమేటిక్గా నీకు బంగారం రేటు తగ్గేటువంటి అవకాశం ఉందని చెప్పి అంతర్జాతీయంగా ఉండేటువంటి బంగార వ్యాపారస్తులు కానీ లేదంటే విశ్లేషకులు కానీ చెప్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి ఎక్కడ బయటపడింది అని అంటే, చైనాకు సంబంధించి భారీగా
అతి భారీగా కూడా అతి భారీ స్థాయిలో బంగారం నిల్వలు బయటపడ్డాయంట అక్కడ చైనాలో. ఎక్కడ సెంట్రల్ హూనాన్ ప్రావిన్స్, అక్కడ ప్రావిన్స్ ఉంటాయి మనకి ఇప్పుడు హైదరాబాద్ సిటీ అట్లాగే ప్రావిన్స్, అక్కడ సెంట్రల్ హూనాన్ ప్రావిన్స్లో బయటపడ్డాయి. పింగ్ జియాండ్ కౌంటీలోని వాంగు గోల్డ్ ఫీల్డ్లో ఈ తవ్వకాలు జరిగితే ఇది గుర్తించారు. ఓకే, ఇక్కడ ఏకంగా 1000 టన్నులు అంటే 10 లక్షల కిలోల బంగారం ఆ గనిలో ఉందని చెప్పి గుర్తించారు. అలాంటి గనులు ఇంకా ఎన్ని ఉన్నాయి అనేది అన్వేషిస్తున్నారు. మొత్తం మీద బాగా భారీ స్థాయిలో గుర్తించారు. 10 లక్షల టన్నులు అంటే చూడండి, 10 లక్షల కిలోలు, 10 లక్షల టన్నులు, కిలోలు కాదు టన్నులు. ఓకే, 10 లక్షల టన్నులు ఉంది, 10 లక్షల టన్నులు. ఓకే, సో 1000 టన్నులు, సారీ 1000 టన్నులు బయటపడింది. 10 లక్షల కిలోలు, 10 లక్షల కిలోలు ఆ ఒక్క గనిలోనే బయటపడింది. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే, జనరల్గా మనం ఎంతో డెప్త్కి వెళ్తే కానీ నీకు బంగారం బయటపడదు, కానీ ఇక్కడ 2 కిలోమీటర్ల దూరం తవ్వితేనే నీకు బంగారం బయటపడుతుంది. 2 కిలోమీటర్లు తవ్వితే ఎంత బంగారం బయటపడుతుంది? 300 టన్నులు బయటపడుతుందంట, 300 టన్నులు. అలాగే 3 కిలోమీటర్ల లోపలికి వెళ్తే 700 టన్నులు అని చెబుతున్నారు. ఇంకా లోపలికి వెళ్తే ఎంత వస్తుందో తెలియదు. దీని విలువ 6.76 లక్షలు కోట్లు, అంటే సుమారు 7 లక్షల కోట్లు, 7 లక్షల కోట్ల రూపాయలు, సుమారుగా 7 లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటిది ఆడ బయటపడింది అని చెప్పి చెబుతున్నారు. ఇది ప్రపంచంలో ఇప్పటి వరకు అన్ని దేశాల్లో ఉన్నటువంటి గనుల్లో బయటపడిన బంగారం కంటే ఇది రికార్డు అని చెప్పి కూడా వాళ్ళు గుర్తించారు, చెప్తూ ఉన్నారు. ఇక నాణ్యత చూస్తే కనుక అత్యంత ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి నాణ్యత కలిగినటువంటి బంగారం అని చెప్పి అంటున్నారు. ఈ టన్ను మట్టిలో ఏకంగా 138 గ్రాములు వస్తుందంట. ఇది స్వచ్ఛమైనటువంటి స్వర్ణం. ఇది ఏ దేశంలో కూడా అది సాధ్యం, ఇప్పుడు తాజాగా బయటపడినటువంటి దాంట్లో తప్పితే. సో ఇక్కడ బంగారం నిల్వలు అసలు ఇప్పుడు చైనా గోల్డ్ పరిశ్రమనే మార్చేయబోతుంది అని, అలాగే ప్రపంచ గోల్డ్ మార్కెట్ని ఈ డ్రాగన్ శాసించబోతుంది రాబోయేటువంటి రోజుల్లో. సో కీలక పాత్ర పోషించబోతుందని చెప్పి కూడా తెలుస్తుంది. సో ఇప్పటి వరకు మనం లెక్కలు తీసుకుంటే కనుక, అంచనాలు వేసుకుంటే ప్రపంచంలో బంగారం నిల్వలు అత్యంత ఎక్కువగా ఉన్నటువంటి కంట్రీస్ తీసుకుంటే కనుక దక్షిణాఫ్రికా, అక్కడ ఉండేటువంటి సౌత్ డీప్ దాంట్లో 929 టన్నులు హైయెస్ట్. తర్వాత ఇండోనేషియా గ్రాస్బర్గ్ అనే ప్రాంతంలో 856 టన్నులు ఉంది. తర్వాత రష్యాలో ఒలింపియాడ్ ప్రాంతంలో 737 టన్నులు ఉంది. న్యూగినియా పుపావాలో అక్కడ 680 టన్నులు ఉంది. చిలీలో 657 టన్నులు ఉంది. అమెరికాలో 353 టన్నులు ఉంది. ఆస్ట్రేలియాలో నిల్వలు ఉన్న ప్రాంతాలు అనమాట. ఆస్ట్రేలియాలో 350 టన్నులు ఉంది. దక్షిణాఫ్రికాలో 330 టన్నులు ఉంది. డొమినికన్ రిపబ్లిక్ దీంట్లో 309, అమెరికాలో 246. ఇలా ఆయా దేశాల్లో ఉన్నట్టు బంగారం నిల్వలు ఉన్నాయి. ఇప్పుడు నేను చదివినటువంటి లిస్టులు అన్నిటికన్నా చైనాలో ఇప్పుడు 1000 టన్నులు బయటపడుతుంది. మరి 1000 టన్నులు అంటే కనీసం ఇప్పుడు సగం 50%, ఇప్పుడు 10% ఉన్నటువంటి దాన్ని 50% వచ్చింది. ఆ దిగుమతి ఎవరు చేస్తారు? ఇండియాకే ఎక్కువ కొనుగోలు చేసేది ఇండియా వాళ్ళేగా. పసిడి ప్రియులు ఎక్కువగా ఉన్నారు. బంగారం పంట చైనాలో పండింది. ఆ పంట కనుక ఆ చైనా నుంచి ఇక్కడ కనుక వస్తే 1000 టన్నులు ఆల్రెడీ బయటపడింది, ఇంకా బయటపడే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ప్రస్తుతానికి ప్రాథమికంగా 1000 టన్నులు కనుక్కున్నారు. అది కూడా అత్యంత నాణ్యమైనటువంటి బంగారం అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఆ పంట ఇక్కడికి వస్తే కనుక ఇప్పుడున్నటువంటి ధర 10,000 కాదు, ఇంకా తక్కువ వచ్చినా ఆశ్చర్యపోవసరం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.